హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యూఏఈ రాజధాని అబుదాబిలో ఉన్న బాబ్స్ మందిరంకి అయితే వచ్చామండి. ఈ ఆలయానికి రావడానికి ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేస్తారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ ఎయిర్పోర్ట్లో చెక్ చేసిన విధంగా అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ వస్తువులు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ లోపలికి అలో లేదండి. ఆలయం లోపలికి ఇక్కడే వాటర్ ఉంటాయి. ఇప్పుడు మా స్కానింగ్ అయితే జరిగిపోయింది, చెక్ చేశారు మమ్మల్ని. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తే సెల్ఫీ పాయింట్ ఉంటుంది. అక్కడ సెల్ఫీ పాయింట్ దగ్గర ఫోటో తీసుకున్నట్లయితే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆలయం వ్యూ అయితే చాలా బాగా పడుతుంది. మీకు కనిపిస్తుంది కదా ఆలయం. ఇక్కడ నుంచి సెల్ఫీ తీసుకోవచ్చు. ఇక్కడ దేవుడి పాదాలను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. అందరూ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు వెళ్దాం రండి. కొంచెం ముందుకు రాగానే బాబ్స్ హిందూ మందిర్ అని ఒక బోర్డు కనిపిస్తుంది. బాబ్స్ అంటే శ్రీ బోచ సన్యాసి శ్రీ అక్షర పురుషోత్తమ స్వామినారాయణ గారు వాళ్ళ సంస్థ అండి ఇది. యూఏఈ రాజుగారు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ గారు 27 ఎకరాల స్థలాన్ని అయితే డొనేట్ చేయడం జరిగింది. ఈ ఆలయానికి అయిన ఖర్చు 700 కోట్ల వరకు అయితే ఖర్చు అయిందంట. అది కూడా ఈ రాజుగారే డొనేట్ చేయడం జరిగింది. ఈ ఆలయం మొత్తం నిర్మాణం బాబ్ సంస్థ వారే చూసుకున్నారట. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరులో గంగా యమున సరస్వతికి సంబంధించిన నీళ్ళనైతే ఈ కోనేరులో కలిపారు. అందుకే దీన్ని కోనేరుగా భావిస్తారు. కనిపిస్తుంది కదా మీకు కోనేరు. ఇది ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఒక డివైన్ ఐకాన్ అయితే కనిపిస్తుంది మీకు. ఇదేనండి డివైన్ ఐకాన్. ఇక్కడ సైడ్లకి గంటలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా గంట కొట్టాలనుకునే వారైతే ఇక్కడ గంట కొట్టొచ్చు. పక్కన కనిపిస్తుంది కదా నంది నోట్లోంచి వాటర్ వస్తున్నట్లుగా పూల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అందంగా రెడీ చేశారండి ఈ పూల్స్. ఇప్పుడు మనం చెప్పులు విడిచి ఆలయం పైకి అయితే వెళ్దాము. ఇలా ఒక రూమ్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది చెప్పులు విడవడానికి. ఇది యాక్టివిటీ రూము. ఇక్కడ ఏవైనా యాక్టివిటీస్ జరిగితే ఇక్కడే కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఆలయం పైకి అయితే వెళ్దాము. ఈ ఆలయాన్ని అబుదాబి దుబాయ్కి మధ్యలో కట్టారు. 2018లో స్టార్ట్ చేశారు ఈ ఆలయాన్ని. ఫిబ్రవరి 14 తారీఖున 2024లో ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అయితే ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న శిల్పాలు రాజస్థాన్లోని దిల్వారా నుంచి అయితే తెప్పించారు. ఈ ఆలయం బయటి గోడలు పింక్ శాండల్ స్టోన్తో అయితే చేపించారంట. ఆలయం గోడలపై రామాయణ ఇతివృత్తాలనైతే అందంగా చెక్కారు. ఆలయం బయటి గోడలపై ప్రపంచ ప్రసిద్ధ నాగరికతలన్నింటినీ చక్కగా చెక్కారు. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా. మునులు, ఋషులు, నెమళ్ళు, ఏనుగులు ఇలా శిల్పాలనైతే చెక్కించారు. మీకు ఇందాక చూపిస్తా అన్నాను కదా పూల్స్. ఆలయం చుట్టూ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయానికి 7 గోపురాలను అయితే ఏర్పాటు చేశారు. ఇలా 7 గోపురాలను నిర్మించడం జరిగింది.
ఈ 7 గోపురాలు ఎందుకు నిర్మించారంటే యుఏఈలోని 7 ఎమిరేట్లకి ప్రతీకగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ఆలయాన్ని మన భారతదేశానికి అలాగే యుఏఈకి మధ్య ఉన్న స్నేహబంధానికి గుర్తుగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇలాంటి ఆలయం యుఏఈలో ఉండడం చాలా గొప్ప విశేషం. ఎంతో అందంగా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో సిమెంట్ కానీ, స్టీల్ కానీ, కాంక్రీట్ కానీ ఏ మాత్రము వాడలేదు. మీకు కనిపిస్తున్నాయి కదా గోపురాలు, 7 గోపురాలు ఉంటాయి. ఈ ఆలయం యొక్క పునాదుల్లో 100కు పైగా సెన్సార్లను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ సెన్సార్లు భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు తదితరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాయి. ఇరవై 25,000 మంది కూలీలతో ఈ ఆలయ నిర్మాణం అయితే జరిగింది. ఇక్కడ ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉంటారు ఫ్లోర్ని. ఇక్కడ ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఈవెంట్ అనుకుంటా. ఇక్కడ 2 కమ్యూనిటీ హాల్లను కూడా నిర్మించారు. 5,000 మంది పట్టే విధంగా ఈ కమ్యూనిటీ హాల్ని అయితే నిర్మించడం జరిగింది. ఇలా మెట్లు కూడా వెనుక వైపు నుంచి అయితే కట్టించారు. చూడండి, వెనకాల వైపు నుంచి కూడా మెట్లు ఉన్నాయి. ఇలా పైనుంచి కింద పడకుండా గ్లాస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది గుడి బయట. ఈ ఆలయ కాంప్లెక్స్లో ప్రార్థనా మందిరం, గ్రంథాలయం కూడా ఉన్నాయి. ఈ ఆలయం సోమవారం తప్ప మిగతా అన్ని రోజులు ఓపెన్లోనే ఉంటుంది. ఎవరైనా రావాలనుకున్న వారైతే మిగతా రోజులలో రావచ్చు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. 9 గంటల తర్వాత ఆలయాన్ని అయితే మూసివేస్తారు. బాప్స్ ఆలయం యొక్క ప్రత్యేకతలు అన్ని ఇన్ని కావు. దాదాపు 30 లక్షల దాకా ఉన్న భారతీయులున్న యుఏఈలో ఆలయాలు లేకపోలేదు. దుబాయ్లో ఇప్పటికే 2 హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అయితే అవి చూడటానికి విల్లాల మాదిరిగా ఉంటాయి. కానీ ఈ ఆలయం మాత్రం పూర్తి హిందూ శైలిలో నిర్మాణం అయితే జరిగింది. హిందూ సాంప్రదాయ పద్ధతిలో నిర్మితమైన తొలిరాతి ఆలయం ఇదే అండి. మన భారతదేశానికి యుఏఈకి మధ్య ఉన్న స్నేహబంధానికి ప్రతీకగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఈ ఆలయం 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ ఆలయం అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం ఆలయం ముందుకైతే వెళ్దాము. ఎవరైనా యుఏఈ వచ్చినట్లయితే ఈ ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శించండి. ఇది ఎంట్రన్స్ అండి.
లోపలి వెళ్ళడానికి దారి. లోపలి నిర్మాణం మొత్తం ఇటాలియన్ మార్బుల్తో చేయడం జరిగింది. ఈ కనిపిస్తున్న తెల్లని స్తంభాలనైతే ఇటాలియన్ మార్బుల్తో చేశారు. ఈ స్తంభాల పైన కూడా శిల్పాలనైతే చెక్కించారు. ఎన్నేళ్ళైనా చెక్కు చెదరకుండా ఉండేలాగా ఈ ఆలయ నిర్మాణం అయితే జరిగింది. కింద వేసిన తెల్లని పాలరాతి రాయి కూడా ఎండకి అస్సలు వేడవదండి, చాలా చల్లగా ఉంటుంది. ఎంత ఎండ కొట్టినా కూడా అస్సలు వేడవదు. ఇది పైనుంచి వ్యూ అండి, ఆలయం యొక్క వ్యూ. శివపురాణం, రామాయణ ఇతివృత్తాలు, ఇలా దేవుళ్ళకు సంబంధించిన శిల్పాలను అయితే చెక్కారు. ఇలా గ్లాస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది, ఎవరు బయటికి పడకుండా. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా ఉంది. మీకు కనిపిస్తుంది కార్ పార్కింగ్ ఏరియా. ఆలయం బయటి వైపు ఉంటుంది. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాము. ఆలయం లోపల నో వీడియోగ్రఫీ, నో ఫోటోగ్రఫీ అని అయితే ఒక బోర్డు పెట్టారు ఆలయం ముందు. అందుకని మనం ఆలయం లోపల వీడియో తీయడానికి అయితే వీల్లేదు. నేనైతే ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇది మొత్తం ఇటాలియన్ మార్బుల్తో చేయడం జరిగింది. చాలా అందంగా నిర్మించారండి. లోపల నిర్మాణం అయితే చాలా బాగుంది. ఆలయం లోపలికి రాగానే ముందుగా శివుడు, పార్వతి మనకి దర్శనమిస్తారు. అలాగే పూరి జగన్నాథుడు, అలాగే శ్రీకృష్ణుడు, రాధ, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, రాముడు, సీత విగ్రహాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోపలి నిర్మాణం మొత్తం ఇటాలియన్ మార్బుల్తో చేశారంట. ఇందులో 402 తెల్లని పాలరాతి స్తంభాలను అయితే అమర్చారు. ఒక్కొక్క స్తంభంపై దేవతామూర్తులు, నెమళ్ళు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు, ఇలా అనేక శిల్పాలనైతే చెక్కారు. ఈ స్తంభాలను ఎవరు ముట్టుకోకుండా అయితే ఇలా గ్లాస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైనా ధ్యానం చేసుకోవాలి అనుకుంటే ధ్యానం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది శివపార్వతులు, ఇక్కడ రాముడు, సీత అండి. ఇప్పుడు మన దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బయటికైతే వెళ్దాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే అయితే
కంపల్సరీగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫుడ్ తినడానికి అయితే వెళ్దాము. ఇక్కడ ఆలయానికి సంబంధించిన రెస్టారెంట్ అయితే ఉంది. ఇవి స్నాక్స్ అండి. ఇవి 8 దీరంలంట, అంటే మన ఇండియన్ రూపీస్లో 170 రూపీస్. ఇప్పుడు మనమైతే ఫుడ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి కదా. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది టీ మిషన్ అండి. ఇక్కడ 1 టీకి 4 దీరమ్స్ అంట, అంటే 90 రూపీస్. ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పొచ్చు. ఇక్కడ బనానా లీఫ్, బే లీఫ్, మింట్ లీఫ్ ఇలా స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక్కొక్క స్టాల్స్లో ఒక్కొక్క రకమైన ఫుడ్ అయితే పెట్టారు. మనకు ఇష్టం వచ్చింది అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మేమైతే ఇడ్లీ ఆర్డర్ చేసాము. మా ఇడ్లీ వచ్చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక ప్లేట్కి 10 దీరమ్స్ అని చెప్పారు ఇక్కడ. ఇడ్లీ, సాంబారు, కొబ్బరి చట్నీ. మా పిల్లలు అయితే మంచిగా తింటున్నారు. ఇప్పుడు నైట్ వ్యూ అండి, టెంపుల్ యొక్క నైట్ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ రాత్రి 8 గంటలకి గంగా హారతి కూడా ఇస్తారు. ఈ ఆలయం సోమవారం తప్ప మిగతా అన్ని రోజులు ఓపెన్లోనే ఉంటుంది. మార్నింగ్ 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు మనం ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాము. ప్రసాదం ఈవినింగ్ 6 గంటల నుంచి 8 గంటల దాకా ఇస్తారు. ప్రసాదం అయితే చాలా బాగుంది. అంతేనండి, మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము షేక్ జాయద్ ఫెస్టివల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ షేక్ జాయద్ ఫెస్టివల్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.